Hi, welcome back to our YouTube channel. This is Balakrishna. So, ఈ వీడియోలో నేను క్లాస్ 9th చాప్టర్ 2 పాలినామియల్స్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ 14 ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ ఇది. సో, రైట్ 3a plus 4b plus 5c whole square in expanded form by using algebraic identities. సో వీడియోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇది ఎలా ఉందంటే మా 3a plus 4b plus 5c హోల్ స్క్వేర్ అనేది ఎలా ఉందంటే x plus y plus z హోల్ స్క్వేర్ ఫామ్. సో దీని యొక్క ఎక్స్పెండెడ్ ఫామ్ ఏంటంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx. సో ఇక్కడ ఈ రెండింటిని కంపేర్ చేస్తే x వాల్యూ ఎంత 3a, y వాల్యూ ఎంత 4b, z వాల్యూ ఎంత 5c. సో 3a ప్లస్ 4b ప్లస్ 5c హోల్ స్క్వేర్, 3a ప్లస్ 4b ప్లస్ 5c హోల్ స్క్వేర్. సో ఇది ఎలా ఉంది x ప్లస్ y ప్లస్ z హోల్ స్క్వేర్. సో x వాల్యూ ఎంత 3a. సో అంటే ఏమొస్తుంది 3a హోల్ స్క్వేర్ ప్లస్ 4b హోల్ స్క్వేర్ ప్లస్ 5c హోల్ స్క్వేర్ ప్లస్ 2xy. సో అంటే 2 ఇంటూ x 3a ఇంటూ y 4b ప్లస్ 2yz 4b ఇంటూ 5c ఇంటూ 5c ప్లస్ 2 ఇంటూ 5c ఇంటూ 3a. సో 3a హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏ ఫార్ములా చేస్తాం ab హోల్ పవర్ m. సో a పవర్ m ఇంటూ b పవర్ m అంటే 3 స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ b స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ c స్క్వేర్ ప్లస్ 2 3 జా 6, 6 4 జా 24 ab ప్లస్ 2 4 జా 8, 8 5 జా 40 bc ప్లస్ 2 5 జా 10, 10 3 జా 30 ce. సో 3 స్క్వేర్ ఎంత 9a స్క్వేర్, 4 స్క్వేర్ 16b స్క్వేర్, 5 స్క్వేర్ 25c స్క్వేర్ plus 24ab plus 40bc plus 30ce. So the expanded form of 3a plus 4b plus 5c whole square is 9a square plus 16b square plus 25c square plus 24ab plus 40bc plus 30ce. Next, expand 4a minus 2b minus 3c whole square. So దీన్ని ఎలా రైట్ అంటే 4a minus 2b ని ప్లస్ ఇంటూ మైనస్. సో ప్లస్ ఆఫ్ మైనస్ 2b ప్లస్ మైనస్ 3c ని ప్లస్ మైనస్ 3c హోల్ స్క్వేర్. సో ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x ప్లస్ y ప్లస్ z హోల్ స్క్వేర్. సో ఏంటి అది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ plus z square plus 2xy plus 2yz plus 2zx. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తే x వాల్యూ వచ్చేసి 4a, అలానే y వాల్యూ వచ్చేసి మైనస్ 2b, అలానే z వాల్యూ వచ్చేసి మైనస్ 3c. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తే సో ఏంటిది ఎక్స్పాండెడ్ ఫార్మ్ 4a ప్లస్ మైనస్ 2b ప్లస్ మైనస్ 3c హోల్ స్క్వేర్. So 4a plus minus 2b plus minus 3c whole square. So this one we can write expanded form. So it is in the form of x plus y plus z whole square. So here x is x value ఎంత 4a, y value ఎంత minus 2b, z value ఎంత minus 3c. So x square అంటే 4a whole square plus y square అంటే minus 2b whole square, z square అంటే minus 3c whole square plus 2xy అంటే 2 into 4a into minus 2b plus 2 into minus 2b into z minus 3c plus 2 into minus 3c into x 4a. సో ఇక్కడ 4a హోల్ స్క్వేర్ ఇక్కడ ఏ ఫార్ములా చేస్తాం ab హోల్ పవర్ m, a పవర్ m into b పవర్ m. సో అంటే ఇక్కడ 4 స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ మైనస్ 2 హోల్ స్క్వేర్ b స్క్వేర్ ప్లస్ మైనస్ 3 హోల్ స్క్వేర్ c స్క్వేర్ ప్లస్ మైనస్ మైనస్ 2 4 8, 8 2 16 ab. Next
plus 2 2 ja 4 4 3 ja 12 minus minus plus. So 12bc plus into minus minus 2 3 ja 6 6 4 ja 24ca. So 4 square and the 4 square into 4 into 4. So 16 is a square. Minus 2 whole square and minus 2 into minus 2. Minus 2 whole square and minus 2 into minus 2. Minus minus plus 2 2 ja 4. Next minus 3 whole square and minus 3 into minus 3. Minus minus plus 3 3 ja 9. So minus 2 whole square and 4b square. Minus 3 whole square and 9c square. Minus 16ab plus 12bc minus 24ca. So the expanded form of 4a minus 2b minus 3c whole square is 16a square plus 4b square plus 9c square minus 16ab plus 12bc minus 24ca. Next, factorize 4x square plus y square plus z square minus 4xy minus 2yz plus 4xz. So, ఇందులో ఏ టర్మ్స్ నెగిటివ్ ఉంది? ఇందులో కామన్ ఏముంది? y అంటే ఆ y టర్మ్ బేస్ అయిన ఉంటుంది మైనస్. సో ఇక్కడ ముందు దాన్ని ఎలా రాసుకోండి అంటే ఫస్ట్ 3 టర్మ్స్ని a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ఫార్మ్లో రాసుకోవాలి. లాస్ట్ 3 టర్మ్స్ ఎలా రాసుకోండి అంటే మల్టిపుల్స్ ఆఫ్ 2. సో 4x స్క్వేర్ని ఎలా రాయొచ్చు అంటే 2 స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. లాస్ట్ 3 టర్మ్స్ యూ కెన్ రైట్. ఆ 3 టర్మ్స్ ఎలా రాసుకుంటావు? 2 యొక్క గుణిజం. ఓకే, మల్టిపుల్స్ ఆఫ్ 2. సో దాన్ని ఎలా రాస్తాం? 2 into 2xy minus 2 into yz plus 2 into 2xz. So 2 square x square దాన్ని ఎలా రాయొచ్చు? 2x whole square plus y square plus z square. సో ఈ ఫస్ట్ 3 టర్మ్స్ ఎలా ఉందంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్. అంటే ఏ వాల్యూ ఎంత? 2x, b వాల్యూ ఎంత? y, c వాల్యూ ఎంత? z. సో a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఆల్జెబ్రిక్ ఐడెంటిటీ వాల్యూ ఎంత అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. సో ఫస్ట్ 3 టర్మ్స్ ఎలా ఉందంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్. ఏ వాల్యూ ఎంత? 2x, b వాల్యూ ఎంత? y, c వాల్యూ ఎంత? z. సో దీన్ని 2ab అంటే 2 into 2x into y. ab ఏ వాల్యూ ఎంత? 2x, b వాల్యూ ఎంత? y. నెక్స్ట్ ఇక్కడ దీన్ని 2 into y into z ప్లస్ 2 into 2x into z. సో ఇప్పుడు ఎలా ఉంది? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్. ఓకే, సో దీన్ని ఇంకా ఎలా రాయొచ్చు అంటే దీన్ని 2x హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ y హోల్ స్క్వేర్. అంటే ఈ రెండిట్లో ఏది కామన్ ఉంది? y ఉంది. అలానే ఏ కామన్ ఉంది? మైనస్ సైన్ అనేది కామన్. అంటే y టర్మ్కి ఏముంటుంది? మైనస్. సో ప్లస్ z స్క్వేర్ ప్లస్ 2 into 2x into minus y ప్లస్ అలానే దీన్ని 2 into minus y into z ప్లస్ 2 into 2x into z. సో ఇప్పుడు ఎలా ఉంది? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. దాన్ని ఎలా రాయొచ్చు? a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్. సో అంటే ఇక్కడ a 2x ప్లస్ b మైనస్ y ప్లస్ c z హోల్ స్క్వేర్. సో దీన్ని ఎలా రాయొచ్చు? 2x మైనస్ y ప్లస్ z హోల్ స్క్వేర్. హోల్ స్క్వేర్ అంటే ఎన్నిసార్లు అది? 2 టైమ్స్. సో దీన్ని ఎలా రాయొచ్చు? 2x మైనస్ y ప్లస్ z ఇంటూ 2x మైనస్ y ప్లస్ z. సో ఈ రెండు ఏంటంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ దిస్ ఫార్మ్. ఫ్యాక్టర్స్ అంటే కామన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.